India's top AI university లో బీటెక్ with education loan, 100% placement only in Presidency University, Bangalore. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసలు వివాదం ఎక్కడ పుట్టింది, ఎందుకు ఆ స్థాయిలో పేషి రియాక్ట్ అయింది, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కుట్ర ఏమైనా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందే ఎందుకు థియేటర్లన్నీ కూడా మూసివేస్తామనేటువంటి ప్రకటన చేశారు. అసలు ఎక్కడి నుంచి ఈ వివాదం స్టార్ట్ అయింది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవ అనేది ఏం లేదండి. ఏంటంటే ఇది ఎవరు మనగడ వాళ్ళు చూసుకోండి అని స్టార్ట్ చేశారు. ఇది సినిమా థియేటర్లు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏంటంటే రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంగా నడుస్తాయి. ఇప్పుడు సినిమా వస్తే థియేటర్ని ఎగ్జిబిటర్ అంటాం. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి సినిమా అడుగుతాడు, నాకు ఈ సినిమా కావాలి స్క్రీన్ చేయడానికి. సో ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే ఇది రెంట్ ఆర్ పర్సంటేజ్. సో డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాకి సర్టన్ అమౌంట్ చెప్తాడు, నాకు ఇంత అడ్వాన్స్ ఇవ్వండి. సో అడ్వాన్స్లో మీకు రెంటల్ ఇంత, ఈ సినిమాకి మీకు రెంట్ ఇంత, ట్యాక్సీ పోయిన తర్వాత మీ రెంట్ తీసేసి మిగతా అంతా నాకు రావాలి అన్నట్టు ఉంటుంది. ఇది పెద్ద సినిమాలకు. చిన్న సినిమాలకు, మెటీరియల్ సినిమాలకు ఏంటంటే పర్సంటేజే ఉంటుందండి. ఎందుకంటే అవి రెంట్ వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే అవి కలెక్షన్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రెంట్ స్థాయికి రావు అవి. సో దాన్ని షేరింగ్ చేసుకుంటారు 50-50 అని. పెద్ద సినిమాలకు మాత్రమే రెంట్ వస్తాయి. సో పూర్వం ఏంటంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక 15 నుంచి 20 వచ్చేవి, 25 వచ్చేవి. సో కోవిడ్ తర్వాత తగ్గుంటూ 15కి వచ్చినాయి, 15 నుంచి 10 వచ్చినాయి. ఇప్పుడు 6 సినిమాలు మాత్రమే ఉంటున్నాయి సంవత్సరంలో. 6 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు, 6 నుంచి మాక్సిమం. అంటే పెద్ద సినిమాలు అంటే ఎంత బడ్జెట్ లో ఉన్న సినిమా? పెద్ద హీరోల సినిమాలు అండి, పెద్ద హీరోల సినిమాలు 6 నుంచి 8 మాక్సిమం ఉంటున్నాయి. ఇప్పుడు ఈ పెద్ద హీరోలు అంటే ఎవరు రావచ్చు సార్ అందులో? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళు మేజర్ పెద్ద హీరోలు. దాని తర్వాత బాలకృష్ణ గారు కూడా వస్తారండి. బాలకృష్ణ. దీని తర్వాత ఒకరు ఏంటంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు, రామ్, నాని, వీళ్ళందరూ ఇంకో రేంజ్లోకి వస్తారండి. అవి కూడా కొన్నిసార్లు రెంట్లు వర్కౌట్ అవుతాయి, లేకపోతే అవి కూడా పర్సంటేజ్లో వస్తాయి. మాక్సిమం అవి కూడా రెంట్ 70% ఆ సినిమాలు కూడా రెంటే ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ రెంట్కి పర్సంటేజ్కి ఎంత డిఫరెంట్ ఉంటుంది? మామూలు డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు రెంటల్ సిస్టంలో ఎట్లుంటుందంటే మినిమం ఏదైతే సినిమా గ్రాస్ చేస్తుందో గ్రాస్లో జిఎస్టీ తీసిన తర్వాత దాన్ని నెట్ అంటాము. ఆ నెట్లో రెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 2 నుంచి 10% వరకు ఉంటుంది సార్. అంతే. ఇప్పుడు జిఎస్టీ ఇవన్నీ తీసేస్తే మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకుంటున్నాం సార్, ఒక రోజుకి 1 లక్ష రూపాయలు వచ్చింది. అదే రెంట్ అయితే 1 లక్ష రూపాయలు కానీ ఎంత ఇస్తారు రెంట్ అయితే 1 లక్ష రూపాయలకి మాకు ఇప్పుడు ఏంటంటే వారం లెక్క ఉంటుందండి, వీక్లీ లెక్క ఇది. సో 28 డేస్. సో ఈ శుక్రవారం నుంచి వచ్చే బేస్తవారం వరకు ఉంటుంది. ఇది లెక్క, వారం లెక్క ఎంత ఉంటుంది? వారం లెక్క థియేటర్ బట్టి ఉంటుంది. సి క్లాస్లో 20,000 నుంచి 15,000, 20,000 నుంచి రోజుకి కాదు సార్, వారానికి 20,000 నుంచి ఇట్ గోస్ అప్ టు 3 lakhs, 4 lakhs, 5 lakhs, 6 lakhs కూడా ఉంటాయి. ఆ ఏరియా సెంటర్ బట్టి ఉంటుంది కాస్ట్. అట్లా 15,000 నుంచి 3 లక్షల వరకు, 6 లక్షల వరకు కూడా 6 లక్షల వరకు కూడా. ఏది ఈ మల్టీప్లెక్స్లతో పాటు? మల్టీప్లెక్స్ అన్ని పర్సెంటేజ్ నడుస్తాయండి. అవి ఎక్కడైనా, ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏదైనా సరే పర్సెంటేజ్. మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే సింగిల్ స్క్రీన్స్కి రెంటల్ ఉందండి. త్రూ అవుట్ ఇండియా పర్సెంటేజ్ సిస్టమే సింగిల్ స్క్రీన్స్ కూడా ఎక్కడైనా. సో మేము కూడా అదే అడిగాము. సో రెంట్ అనేది ఇట్లా ఉంటుంది, మినిమం 15,000 నుంచి 6 లక్షల వరకు పోతుంది. ఏది ఫర్ సింగిల్ స్క్రీన్, ఏరియా టు ఏరియా డిపెండ్ అవుతుంది. సో అది దీన్ని బట్టి కంపేర్ చేస్తే, ఏది పర్సంటేజ్ ద్వారా కంపేర్ చేస్తే అది 2% to 10% వరకు పోతుంది సార్, మ్యాక్సిమం వేరీ అవుతుంది. అది రెంట్ కాకుండా ఇప్పుడు రెంట్ అయితే 15,000 నుంచి మీరు 6 lakhs వరకు ఉండొచ్చు అంటున్నారు, థియేటర్ని బట్టి, సెంటర్ని బట్టి. అదే పర్సంటేజ్ అయితే 50-50 ఉంటుందండి. 50-50 ఎంత వచ్చినా చిన్న సినిమాలో కానీ 50-50 ఉంటుంది. ఎంత వచ్చినా 50-50. ఇప్పుడు పెద్ద సినిమాకి ఎంత పర్సంటేజ్ అడుగుతున్నారు? మేము అదే అడుగుతున్నాం. మేము 30% మాకు ఇవ్వండి, 70% మీరు తీసుకోండి, లేదా 25 మాకు ఇవ్వండి, 75 మీరు తీసుకోండి. అట్లా ఏదో విధంగా. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ? ఇది 2021-22 నుంచి ఉందండి ఇష్యూ. ఇది అప్పటి నుంచి డిస్కషన్లో ప్రతిసారి ఉంటుంది.
దాన్ని మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మర్చిపోతారు. అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ ఇష్యూని రీసెంట్గా ఎప్పుడు దీన్ని రేస్ చేశారు? ఏప్రిల్లో ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిందండి. వాళ్ళు ఏంటంటే భారీ ఎత్తున మేజర్గా స్టార్ట్ చేశారు ఒక ఉద్యమం టైపు. మేము ఇంకా కంటిన్యూ చేయలేము. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ కోర్ట్ మళ్ళీ మొన్న హిట్ అండి. ఓకే, ఈ 3 సినిమాలు, ఈ 3 సినిమాలు రెంట్కి ఇచ్చారా? నడిచిన సినిమాలు, హిట్ అయిన సినిమాలు మీతో ఏమన్నాడు. బాలకృష్ణ సినిమా కూడా పాపం సినిమా బాగుంటుంది. అది సంక్రాంతికి వస్తున్నాం, దాన్ని తినేసింది సినిమాని. ఓకే, సో కలెక్షన్స్ అయితే బాగా వచ్చిన సినిమాలు అయితే మాత్రం ఇవే. ఈ 3 ఈ 3 సినిమాలు పర్సంటేజ్లో నడిచాయా రెంట్గా? రెంటే నడిచాయండి. రెంటే నడిచాయి. అదే పర్సంటేజ్ అయ్యింటే పర్సంటేజ్ అంటే రెవెన్యూలు ఎక్కువ వచ్చేటివి, చాలా వచ్చేటివి. సో ఈ ఇష్యూ వచ్చేది కాదు యాక్చువల్గా. సో ఏప్రిల్ ఏంటంటే డిసైడ్ చేసుకున్నాం, మేము బతకలేము, థియేటర్లు నడపలేము, చాలా కష్టంగా ఉంది అనుకుంటా వాళ్ళు ఏంటంటే డిసైడ్ అయ్యారు, మేము మా జిల్లా వరకు, ఈస్ట్ గోదావరి జిల్లా వరకు ఎవరు ఏమన్నా చేసినా, ఎవరు ఏమన్నా అనకపోయినా మేము మాత్రం పర్సంటేజ్ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి మేము క్లోజ్ చేస్తాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా మే 9th ఉండేదండి. అది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇమీడియట్ చెప్పేవాళ్ళు, మే 1 నుంచి అని చెప్పుకునేవాళ్ళు. కానీ మే 9th ఆ సినిమా ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి జూన్ 1కు పోస్ట్పోన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే పెద్ద సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమానే రిలీజ్ అవుతుంది, హరిహర వీరమల్లు. సో ఈ సినిమా టైంలోనే డిమాండ్ చేస్తే వెంటనే కిందకి దిగి వస్తారు, వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఏమన్నా అలా చెప్పుండొచ్చా? పవన్ కళ్యాణ్ సినిమా గారు అటు చేయరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఏం చెప్తానంటే రెంట్ వచ్చినా ఓకే ఈ టైంలో, ఎందుకంటే పాస్ట్ 6 months ఏం లేదు. సరే ఇది ఎంతో కొంత వస్తుంది. రెంట్తో పాటు జనాలు ఎక్కువ వచ్చారంటే క్యాంటీన్ నడుస్తుంది, ఎక్కువ పార్కింగ్ ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే జనాలు ఎక్కువే వస్తాయి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఉద్దేశించి అయితే కాదండి. ఎందుకంటే జనరల్గా ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి చేస్తాం, మరి దాని తర్వాత సినిమాలు ఏమున్నాయండి, ఇప్పుడు దరిదాపులు ఏం లేవు. సో ఏంటంటే ఒక సిస్టమ్ పెట్టుకుంటే ఇది అన్నిటికీ పనికి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియా ఇదే సిస్టమ్ ఉంది, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు తప్ప ఆల్ ఇండియాలో మొత్తం పర్సంటేజ్ సిస్టమే నడుస్తుంది, అంతా 50-50. కానీ ఇప్పుడు అనుమానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇటీవల కాలంలో రిలీజ్ కాలేదు. గత కొన్ని సంవత్సరాలు, ఒక 2 ఏళ్ళుగా చూస్తే ఆయన లాస్ట్ సినిమా బహుశా భీమ్లా నాయక్ అనుకుంటా, అంతేనా? ఆ తర్వాత సినిమా ఏది రిలీజ్ కాలేదు. ఇప్పుడే ఈ ఇష్యూని రేస్ చేశారంటే దీని వెనక ఏదన్నా కుట్ర దాగి ఉందేమో. ఇంకొక ఇష్యూ కూడా ఉంది సార్, సింగిల్ థియేటర్స్ కావచ్చు, కొన్ని థియేటర్స్, మెయిన్ థియేటర్స్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కొంతమంది బడా నిర్మాతల చేతుల్లో ఉన్నాయి, లీజుకు తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. అలా ఎవరు లీజుకు తీసుకున్నారు? ఇప్పుడు రిలీజ్ తీసుకునేవన్నీ పెద్ద కంపెనీలే అండి. ఇప్పుడు అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ ఉంది, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ఎక్కడెక్కడ తీసుకున్నారు? వాళ్ళన్నీ ఆంధ్ర సైడ్ ఉన్నాయండి. ఆంధ్ర సైడ్ ఉన్నాయి, ఆంధ్ర రీజన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు వాళ్ళు, ఇక్కడ చాలా తక్కువ, 1-2 ఉంటాయి తప్ప, అంతే ఆంధ్రాలో ఉన్నాయి. దిల్ రాజు గారి ఎస్విసి అని వాళ్ళ సంస్థ ఉంది. వాళ్ళు మేజర్గా వైజాగ్, విజయనగరం డిస్ట్రిక్ట్ అటు సైడ్ ఉన్నారు. వాళ్ళు 10-12 ఉంటాయి వాళ్ళు, అంతే. ఏషియన్ మొత్తం తెలంగాణ ఇది అండి, తెలంగాణ. ఏషియన్ కూడా ఏం చేసిందంటే అండి, ఇప్పుడు ఏషియన్ చాలా పాత సంస్థ అండి. ఇప్పుడు 1990 నుంచి దీంట్లో ఉంది, ఈ వ్యాపారంలో ఉంది. ఏషియన్ ఏం చేసిందంటే నడుపుకుంటూ లాసెస్ వచ్చేసరికి లాస్ట్ 2 years హెవీ లాస్ వచ్చేసరికి ఏషియన్ ఏం చెప్పిందంటే ఓకే లాస్లో ఉన్నాం, మాకు రావట్లేదు, మీకు రావట్లేదు, సో మేము మీకు బుకింగ్ చేసి పెడతాం, ఎంత వస్తే మీరే తీసుకోండి, ఎంత వచ్చినా మీరే తీసుకోండి అంటే ఎగ్జిబిటర్కి ఇచ్చేసారు. మాకు బుకింగ్ ఫీ మాత్రం పెట్టండి అంతే, మేము బుక్ చేసి పెడతాం, సినిమాకి అడ్వాన్సులు మేమే కడతాం, అన్నీ మేమే చేస్తాం, మేము అది మేనేజ్ చేస్తాం, మాకు చిన్న ఫీజు ఇవ్వండి, మీతో ఎంత వచ్చినా మీరే తీసుకోండి అని గత 2 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిగా ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళకి లాస్ లేదు, ఎంత వచ్చినా వీళ్ళకే వస్తుంది, థియేటర్కే వస్తుంది, మధ్యలో ఆ కమిషన్లు కానీ ఆ మార్జిన్లు కానీ లేవు కాబట్టి ఎంత వచ్చినా వీళ్ళకే వస్తుందని చెప్పి అది కంటిన్యూ అవుతుంది. ఇంకొక విషయం కూడా ఏమన్నారంటే ఆ ఇచ్చినటువంటి ఆ నోటీస్లో, లెటర్లో, ప్రకటనలో కూడా ఏం చెప్పారంటే కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి ప్రభుత్వాన్ని కోరుతుంటే వాటి వరకు కొంత మినహాయింపు ఇస్తున్నాము, ఏదంటే ఫస్ట్ డే రిలీజ్కి సంబంధించినటువంటి టికెట్స్ హైక్ చేసుకోవడం కావచ్చు, షోస్ని ఎక్కువ వేసుకోవడం కావచ్చు, వీటి గురించి మేము పర్మిషన్స్ ఇస్తున్నాం, ఇక మీదట అలా ఉండదు, ఒక వ్యవస్థగా వస్తే మాత్రమే మాట్లాడేది ఉంటుంది, చర్చించడం కూడా వ్యక్తులతో ఇంకా ఉండవు, ఎలాంటి చర్చలు ఉండవని కూడా ఒక ప్రకటన చేశారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉంది ఇండస్ట్రీ? ఇది చాలా మంచి పరిణామం అండి ఇండస్ట్రీకి, మంచిదే అంటారు? చాలా మంచిదండి. ఓకే, ఎందుకంటే ప్రతి నిర్మాత ఏం చేస్తున్నారంటే నా సినిమాకి ఇంత కావాలి, ఇంత కావాలి. ఇప్పుడు మొన్న మ్యాడ్ అని వచ్చింది సినిమా, మ్యాడ్ స్క్వేర్, అది లో బడ్జెట్ సినిమా అండి, చిన్న హీరోలు, చిన్నది, దానికి కూడా వెళ్ళి
రేట్ ఎన్హాన్స్మెంట్ ఆంధ్రాలో ఇక్కడ కాదండి, ఆంధ్రాలో రేట్ ఎన్హాన్స్మెంట్ తెచ్చుకున్నారు 50 రూపాయలు వెళ్తున్నారు. రాబిన్ హుడ్ అనే సినిమా, నితిన్ అనే హీరో చాలా చిన్న హీరో ఆయన, అవును, చిన్న హీరో, మిడ్ రేంజ్ హీరో వాడు, మిడ్ రేంజ్ హీరో. ఆ సినిమా కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. సో ఏంటంటే ఇలా ఏపీలో సో ప్రతిసారి ఇట్లా తెచ్చుకుంటే ఏంటంటే అది దానివల్ల ఏంది ఆడియన్స్ మనం కోల్పోతున్నాం సార్. చిన్న సినిమా మీడియా రేంజ్ సినిమా కూడా రేట్లు పెరుగుతున్నాయంటే ఆడియన్స్ కోల్పోతున్నాం. ఆ ఆడియన్స్ వల్లనే థియేటర్ నడుస్తున్నాయి, ఆ ఆడియన్స్ వల్లనే ఈ హీరోస్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్ కానీ, పవర్ స్టార్ కానీ, స్టైలిష్ స్టార్ కానీ, ఈ బిరుదులు ఎటు నుంచి వచ్చినాయి సార్? ఈ థియేటర్కల్తోనే వచ్చినాయి వాళ్ళకి. సో అది ఆడియన్స్ వెనక రావటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఓన్లీ సంస్థ పరంగా ఏది వ్యవస్థలో వస్తే చేంబర్ లాంటి సంస్థలు వస్తున్నాయి. ఎందుకంటే చేంబర్లో మెంబర్స్ ఉంటారు, అందరికి తెలుసు ఈ సినిమా పెద్ద సినిమానా కాదా, ఈ సినిమాకి ఇవ్వచ్చా లేదా, డిసిషన్ తీసుకొని వెళ్తారు గవర్నమెంట్ దగ్గరికి. అప్పుడు అది ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి నిర్మాత ఇందాక వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అది మేజర్గా హిట్ అయింది. యాజ్ అన్ ఆడియన్ నేను వెళ్ళానండి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుందండి, తినే ముందు చేయి కడుక్కుంటాం, డైనింగ్ టేబుల్ కూర్చున్నారు, కింద కూర్చుంటారు. స్టార్ట్ చేసేటప్పుడు అన్నంతో ఫస్ట్ పచ్చడి వేసుకొని తింటారు, నెయ్యి వేసుకొని తింటారు. ఇది ఒక అలవాటు, హ్యాబిట్ ఇది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఒక హ్యాబిట్ అండి అది, సినిమా చూడడం. వారానికి ఒకటో 15 రోజులకు ఒకటో అట్లా. సో ఈ రేట్లు పెరగడం వల్ల ఏమైందంటే థియేటర్కి వచ్చేవాడు తగ్గిపోయాడు. సో హ్యాబిట్ అనేది పోయింది. హ్యాబిట్ పోయి ఏం చేస్తున్నారు, నేను ఓటీటీలో చూస్తాను, ఇక్కడ చూస్తున్నాను మొదలెట్టాను. సో ఇది చాలా మంచి, సో ఇది ఒక మంచి శుభపరిణామం. అండ్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ డిసిజన్. ఇది ఇండస్ట్రీ కావాలి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.